హాయ్ అండి, ఈరోజు మనం ఈ డిజైన్కి అవుట్లైన్ మిస్ అవ్వకుండా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది ఈరోజు మీకు బ్రదర్ V3 మిషన్పై చూపిస్తానండి. ఈ మిషన్పై ఈ డిజైన్ అనేది ఎక్కువగా అవుట్లైన్ మిస్ అవుతుంది. అది మిస్ అవ్వకుండా మనం క్లాత్ని ఫ్రేమ్కి ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా అవుట్లైన్ మిస్ అవ్వకుండా ఉండేలాగా మనం ఈరోజు చూద్దాము. ఇలా నేను మిషన్కి గుండు పిన్నులు ఉంటాయి కదండి, గుండు పిన్స్. ఈ గుండు పిన్స్ని నేను ఇలా ఫ్రేమ్కి పైపింగ్ థ్రెడ్ అనేది నేను ఇలా చుట్టేసుకున్నాను. దానికి క్లాత్ని ఇలా టైట్గా ఫిట్ చేసి గుండు పిన్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది మిస్ అవ్వదు. నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటి గుండు పిన్స్ అండి, ఇవి నేను యూజ్ చేశాను. నేను అవుట్లైన్ మిస్ అవ్వకుండా ఏం చేయాలని ఆలోచిస్తే నాకు ఈ ఐడియా వచ్చింది. దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల నాకు అవుట్లైన్ మిస్ అవ్వలేదు. ఏ డిజైన్కి అయితే పర్టికులర్గా అవుట్లైన్ మిస్ అవుతుందో ఆ డిజైన్స్కి మాత్రమే నేను ఇది యూజ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇలా నార్మల్గా వేస్తే క్లాత్ అనేది జరిగి అవుట్లైన్ అనేది మిస్ అయిపోతుంది. ఫ్లవర్ ఒక చోట ఉంటుంది, అవుట్లైన్ ఇంకొక చోట వేస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల నాకైతే అవుట్లైన్ మిస్ అవ్వడం లేదు. నాకు ఇది మంచి ఐడియా అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అవుట్లైన్ కొంచెం కూడా మిస్ అవ్వలేదండి, చాలా నీట్గా వస్తుంది. ఈ డిజైన్కి అవుట్లైన్ వేస్తేనే డిజైన్ అనేది మంచి నీట్ లుక్ అనిపిస్తుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నాకు ఏ ప్లేస్లో కానీ అవుట్లైన్ అనేది మిస్ కాలేదు. ఇలా గుండు పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది జరగదు కాబట్టి అవుట్లైన్ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది డిజైన్ అనేది. సో చూస్తారు కదండి, ఈ టిప్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా యూజ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.